మొదటి పాఠం మనకు లోక రక్షకుని యొక్క రాక పరమార్థం. ఆ లోక రక్షకుడు ఎవరు అంటే యేసుక్రీస్తు అన్న విషయం మనకు తెలుసు. యేసుక్రీస్తు అన్న విషయం తెలుసు. అయితే ఎందుకు వచ్చాడు, ఆయన రావడానికి గల కారణం ఏమిటి అన్నది మనం తెలుసుకొని ముగించుకుందాం. ప్రేమైన వాళ్ళ ముందుగా ఒక 3 పాయింట్లు స్పీడ్గా చెప్పేసి ఆ తర్వాత మరొక నేను ఈరోజు చెప్పాలనుకున్న విషయం మరి కొంచెం వివరించాలని ఆశపడుతూ ఉన్నాను. యేసుక్రీస్తు వారి యొక్క పరమార్థాన్ని మనం ఆలోచించేద్దాం. మన వాళ్ళ చూడండి, లోకస్వార్త 11వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి చదువుతారా? లోకస్వార్త 11వ అధ్యాయం 2వ వచనం. అందుకు ఆయన మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, చాలు, నీ రాజ్యము వచ్చుగాక. అంటే యేసుక్రీస్తు వారి యొక్క రాకలో ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో ఒక కారణం యేసుక్రీస్తు వారు ఎప్పటికీ అంతం లేని ఒక రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చారు. ఇది నోట్ చేసుకోండి. ఎప్పటికీ అంతం లేని యుగాలు ఉండిపోయే ఒక రాజ్యాన్ని స్థాపించడానికి యేసువారు ఈ లోకంలోకి వచ్చారు. ఆ రాజ్యానికి సంబంధించిన మరొక మాట మనం చూద్దాం పిల్లరా. యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనాన్ని చదువుకుందాం. యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. చాలు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. యేసు ప్రభువారు రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. అది ఈ మరి లోక సంబంధమైన రాజ్యము కాదంట. అంటే డిఫరెంట్ రాజ్యం. ఆ రాజ్యంలో యుద్ధాలు ఉండవు, చాలా పీస్నెస్ గా ఉంటుంది. అది ఎలాంటి నిశ్శబ్దంగా ఉండి యుద్ధం చేసేలాంటిది. ప్రేమతో యుద్ధం చేయడం ఆలోచించండి. ఈ లోక సంబంధమైన రాజ్యం లాంటిది కాదు. అంటే ఒక కోట ఉండటం, కోటలో రాజు ఉండటం, మంత్రులు ఉండటం, సైన్యం ఉండటం, ఇతర దేశాలతో యుద్ధం చేయటం, అలాంటి రాజ్యం కాదు. ఈ రాజ్యమే ప్రత్యేకమైనది. ఇది ఒక డిఫరెంట్ రాజ్యం. ఇది కూడా రాజ్యమా అన్న డౌట్ వచ్చేలాంటి రాజ్యం. ఈ రాజ్యంలో ప్రేమతో యుద్ధం చేయాలి. ప్రేమతో యుద్ధం చేయాలి. అక్కడ కత్తులు, బాంబులు, తుపాకులు ఇవేముండవు ఈ రాజ్యంలో. అలాంటి రాజ్యాన్ని స్థాపించడానికి యేసువారు రావడం జరిగింది. ఈ రాజ్యం అంట యుగాలు ఉండిపోద్దంట. దానికి సంబంధించిన ఒక 2 మాటలు చూద్దాం. దీనికి సంబంధించిన ప్రవచనం దానియేలు గ్రంథంలో ఉంటుంది. ఒకసారి చదువుకొని. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికెన్నటికి నాశనం కలగదు. ఆ రాజ్యము పొందిన వారికే గాక మరి ఎవరికి చెందదు. భూలోకంలో
ఈ రాజ్యాన్ని స్థాపించటానికి ముందు ఎంత బలమైన రాజ్యాలున్నా ఆ రాజ్యాలన్నిటికీ ఏం చేస్తాడ? పగలగొట్టి నిర్మూలం చేయును. అది యుగ యుగములు నిలుచును. అంటే యేసు వారు ఇతర పట్టణాల ద్వారా, ఇతర రాజ్యాల ద్వారా, ఇతర గ్రామాల ద్వారా తృణీకరింపబడి ఇది కూడా ఒక విలేజేనా, ఇది కూడా ఒక గ్రామమేనా అని అసహించుకునేటటువంటి చిన్ని గ్రామంలో పుట్టాడు. అదే బెత్లెహేము అనే గ్రామం. బెత్లెహేము అనేటటువంటి ఆ చిన్ని గ్రామంలో పుట్టి అక్కడ నుండి విప్లవం ప్రారంభమవుతుంది. ఆయన రాజ్యం అది ఎంతగా ఎదుగుద్ది అంటే చిన్న రాయి లాంటి, పిక్క లాంటి ఒక చిన్న రాజ్యంలో స్టార్ట్ అయ్యి ప్రపంచాన్ని జయించి ప్రపంచాన్ని విస్తరించేంత పెద్ద రాజ్యంగా మారిపోతుంది. దానికి ఎన్నటికీ అంతం అన్నది ఉండదు. అలాంటి రాజ్యాన్ని స్థాపించడానికి యేసుక్రీస్తు వారు రావడం జరిగింది. ఇది ఒక కారణం. మరొక కారణాన్ని మనం చూద్దాం. ఎందుకంటే ఇది ఒక్కొక్కటే పెద్ద పెద్ద పాఠాలు, కానీ పాఠాన్ని బేస్ చేసుకొని రాకలో పరమార్థం మీకు కొంచెం అయినా కొంత ఇన్ఫర్మేషన్ అందించాలనే ఆలోచనతో చెప్తున్నాం. యోహాను సువార్త 2వ పాయింట్ ఇది. 6వ అధ్యాయం 39వ వచనాన్ని మనం చదువుతాం. ఆయన నాకు అనుగ్రహించిన నేనేమీ పోగొట్టుకొనక అంత్య దినమున దాని లేపుటే నన్ను పంపిన వాని యొక్క చిత్తమై ఉన్నది. యోహాను సువార్త 6:39 వచనమమ్మా. 38 చూద్దాం. నా ఇష్టం నెరవేర్చుకుంటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని. అంటే ఆయన రాకలో మరొక కారణం ఏంటంటే తన ఇష్టాలకు ఏ రకమైన అవకాశం లేదు. ఒకే ఒక్కటి, నన్ను పంపిన ఒక తండ్రి చిత్తం ఏదైతే ఉందో ఆ చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చి తిని అన్నాడు. అంటే చిత్తము, ఇష్టము అంటే మనకు ఇష్టాలు ఉంటాయి, మన కన్నతండ్రికి ఇష్టాలు ఉంటాయి, కట్టుకున్న భార్యకి ఇష్టాలు ఉంటాయి, అనేక ఇష్టాలు ఉంటాయి. ఈరోజు ఇష్టాలు అనే విషయంలో తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారంటే పిల్లలు మా ఇష్టాలు నెరవేర్చాలి అని చెప్పి పిల్లలకు బలవంతం చేస్తూ ఉంటారు. పిల్లలేమో మా అమ్మ నాన్న ఇష్టాల కంటే నా ఇష్టాలు నాకు ముఖ్యం, నా ఇష్టం నేను నెరవేర్చుకోవాలనుకుంటుంటారు. కానీ యేసుక్రీస్తు వారు భూమి మీద పుట్టి తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి లోకంలో రావడం జరిగింది. ప్రేమించిన వాళ్ళారా, అంటే అక్కడ దేవుని యేసు వారి ఇష్టాలతో ఏ రకమైన సంబంధం లేదు. ఆలోచించండి. కనుక ఇది ఒక పెద్ద పాఠం. అయితే పిల్లరా, తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చాడన్న విషయాన్ని మనం గమనించాలి. ఇంకా మరొక కారణాన్ని మనం బాగా ఆలోచన చేద్దాం. మూడోది ప్రాముఖ్యమైనది. ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం చూసుకొని ముగించుకునే ప్రయత్నం చేద్దాం. పిల్లరా, ప్రాముఖ్యమైన ఈ కారణాన్ని చూసి మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 47వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నాం. పిల్లరా, ఎవడైనా నా మాటలు విని వాటిని గైకొండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చి తిని. దేనికి వచ్చాడంట?
నేను ఈ లోకాన్ని రక్షించటానికే వచ్చాను అంటున్నాడు. మన పాఠం పేరేంటి? లోక రక్షకుని యొక్క రాక పరమార్థం. అంటే ఆ టైటిల్లోనే ఆయన రాక పరమార్థం ఏంటో ఉంది. లోక రక్షకుని అనే మాట ఆల్రెడీ ఉంది కదా. యేసు రాక పరమార్థం అంటే మనకు అర్థమయ్యేది కాదు, కానీ అక్కడే ఉంది లోక రక్షకుని యొక్క రాక పరమార్థం. ఆలోచించండి, ఈ వచనం నుండే ఈ టైటిల్ లేదా ఈ అంశం పుట్టుకొచ్చింది. అక్కడ ఏముందంటే లోకమును రక్షించుటకే వచ్చి తిని అన్నాడు. లోకాన్ని రక్షించడానికి పుట్టాడు అంటే లోకం చిన్నదా? లోకం అంటే ఎవరు? దేశం అంటే మట్టి కాలోయ్, దేశం అంటే మనుషుల్లో అని. అలాగే లోకము అంటే ఆకాశం, భూమి, పంచభూతాలు కాదు. కాబట్టి భూమి మీద నివసిస్తున్నటువంటి కోటాను కోట్ల ప్రజలు. కనుక ఇక్కడ లోకమును రక్షించుటకే వచ్చి తిని అంటే లోకాన్ని రక్షించడానికి వచ్చాడంటున్నారా? ఈ విషయం కొద్ది నిమిషాలు నేను చెప్పి ముగిస్తాను. ఇది చాలా కీలకమైనటువంటి పాయింట్ అనుకున్నాను. ఈరోజు నేను చెప్పే అంశంలో మీరు చాలా జాగ్రత్తగా ఈ పాయింట్ నోట్ చేసుకోండి. కొంచెం మనసు పెట్టండి, చాలు కొంచెం మనసు పెట్టడానికి ట్రై చేయండి. ఇక్కడ లోకమును రక్షించడానికి వచ్చను అనేది చదువుతాం, కానీ బైబిల్ చదవడానికి కాదు, పరిశీలించడానికి ఇవ్వబడ్డది. సత్యమైనది దూరంగాను లోతుగాను ఉంది. లోకాన్ని రక్షించడానికనే మాట అక్కడ కనబడ్డది. దీనికి సంబంధించిన కొన్ని మాటలు మనం చదువుకున్న తర్వాత నేను చెప్పాలనుకున్న విషయాన్ని మీకు చెప్తాను పిల్లరా. ఇకపోతే చూడండి, దీనికి సంబంధించిన మరొక మాట మనం చదువుకుందాం. లూకా సువార్త 5వ అధ్యాయం 32వ వచనం. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవవచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. ఇదిగో మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవవచ్చి తిని. జాగ్రత్త నోట్ చేసుకోండి. ఇలాగే యోహాను సువార్త 12వ అధ్యాయం 47వ వచనంలో ఏమని చదువుకున్నాం చెప్పండి. లోకమును రక్షించడానికి అనేది అక్కడ పక్కన పెట్టండి. ఆ పదం లేదంటే ఆ మాట మీరు నోట్లో మైండ్లో పెట్టుకోండి. లోకాన్ని రక్షించాల్సిన అవసరం ఏమొచ్చింది? లోకాన్ని రక్షించడానికి వచ్చానన్నాడు. ఇది లోకం ప్రమాదంలో ఉందా? ఎందుకు రక్షించాలి లోకానికి? ఎందుకు రక్షించాలి లోకానికి? లోకాన్ని రక్షించాల్సిన అవసరత ఏముంది? లోకానికి ఏమైంది? ఏ ప్రమాదం పొంచి ఉంది లోకానికి అన్నప్పుడు ఇక్కడ చెప్తున్నాడు. లూకా సువార్త 5వ అధ్యాయం చూడండి పిల్లరా, 32వ వచనంలో మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవవచ్చి తిని అన్నాడు. పాపులను పిలవవచ్చి తిని అంటే ఈ పాపులు ఎవరు? ఈ పాపులు ఎవరు ప్రేమలో అన్నారా? ఈ పాపులు ఎవరు? వారిని ఎందుకు రక్షించడానికి యేసు ప్రభువు వారు వచ్చారు అని మనం ఆలోచన చేయగలిగితే, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చిందని మరొక చోట కూడా ఉంటుంది. ఈ నశించిన వారు ఎవరు? చదువుతాం. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ఈ 3 మాటలు మీరు మైండ్లో పెట్టుకోండి. ఏది? లోకాన్ని రక్షించటానికి వచ్చిననే మాట, పాపులను పిలవచ్చుననే మాట,
నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చిననే ఆ మాట మీరు మనలో పెట్టుకోండి. ఇప్పుడు ఈ లోకం ఏంటి, ఈ పాపులెవరు, ఈ నశించిన వారెవరు? వాళ్ళ కొరకే యేసు రాకడ జరిగిందంట. మొదటి రాకడ దేనికి? యేసు వారు ఎందుకు వచ్చారు? ఆ రాకడలో ఉన్న పరమార్థం ఏంటి అని మనం ఆలోచన చేయగలిగితే, లోకాన్ని రక్షించడానికి వచ్చాను అంటున్నాడు, పాపులను పిలవచ్చు తిని అంటున్నాడు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చానన్నాడు. ఇంతకీ ఎవరు ఆ లోకం, ఎవరు ఆ పాపులు, ఎవరు ఆ నశించిన వారు అని ఆలోచించగలిగితే అండి, రోమపత్రిక 3వ అధ్యాయం ఒక్కసారి ఇంకా క్లారిటీ అవ్వడానికి మనకు మాట చూద్దాం. రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమ పొందలేక పోతున్నారు. అంటే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమ పొందలేకపోతున్నారు. అంటే ఇక్కడ బైబిల్ చెప్తున్నటువంటి ఈ మాటలో పాపులను రక్షించడానికి వచ్చాను అనే మాట అయితే మనకు అర్థమవుతుంది. పాపులను పిలవచ్చాను, ఆ పాపులే నశించిపోతున్నారు అని చెప్పి పిలవడానికి వచ్చాడు. ఈ వచనం దృష్టి పెట్టుకొని మనం ఆలోచన చేయగలిగితే, పాపులెవరు, లోకంలో ఎవరున్నారు? ఆ పాపులంటే మొట్టమొదట నేరస్తుల విషయానికి వస్తే బైబిల్ చెప్తుంది ఎవరు ఆ నేరస్తులు అంటే, ఏమండి, ఆ నేరస్తులు ఎవరో కాదు, మనమే. ఆ నేరస్తులు ఎవరో కాదు, ఎవరండి? మనమే. అంటే నన్ను రక్షించడానికి యేసువారు వచ్చారు ఈ లోకానికి అనేది మొట్టమొదట మనం నోట్ చేసుకోవాలి మైండ్లో. లోక రక్షకుని యొక్క రాక పరమార్థం ఏంటంటే, ఏమండి, పాపులను పిలవచ్చాడు. ఎవరా పాపులు అంటే ఎవరినో చూపించడం కాదు, మొదట నన్ను, నేను పాపిని అన్న విషయం మనకు అర్థం కావాలి. మొదట నేను పాపిని అన్న విషయం మనకు ముందు అర్థం కావాలి. అంటే పాపిని అనే విషయం మనకు అర్థమవుతే, నన్ను బట్టి పరలోకం నుండి యేసు ప్రభువారు ఈ లోకంలో వచ్చాడు. అంటే ఎవరి కోసం వచ్చారు యేసు ప్రభువారు? నా కోసం అనేది మొదట అనుకోవాలి. నా కోసం ఎవరు వచ్చారు? నా కోసం ఎవరు వచ్చారు అని అంటే యేసు ప్రభువారు వచ్చారు. ఎక్కడి నుండి వచ్చారంటే పరలోకం నుండి వచ్చారు. చెప్తుంటే చాలా మనకు అర్థం కానట్టు ఉంటుంది, కానీ ప్రేమ ఆ పరలోకం నుండి ఇక్కడ రావడం అంటే చిన్న విషయం కాదు, చిన్న విషయం కాదు. కనుక నా కోసం వచ్చావు అనుకోవాలి. ఎందుకనే రోమపత్రికలో ఏముంది? ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి, అంటే అందులో మనం ఉన్నామా? ఉన్నాం. అందులో మనం ఉన్నాం. ఏ రకమైన నేరం చేసాం, ఏ రకమైనటువంటి పాపం చేసాం అనేది పక్కన పెడితే మనమందరం పాపులం. క్రీస్తులో రాకముందు మనందరూ కూడా ఎవరు? పాపులు. మరి పాపులను పిలువవచ్చి తిని అన్నప్పుడు ఆ పాపి ఎవరు? ఆ పాపి ఎవరు కాదు, నేను అనాలి మొదట. పాపిగా నేను ఉంటే నా కోసమే యేసు ప్రభువు వచ్చారనే విషయాన్ని మనం గ్రహించాలి. కానీ అలా మనం ఆలోచించాం, నా అంత నీతిమంతులు ఎవరు లేరు అనుకుంటా, అది కొత్త పొరపాటు. అదే కదండి, నేను పాపిని అన్న ఫీలింగ్ ఎవరిలో లేదు. గజదొంగ పట్టుకొని దొంగ అన్నప్పుడు ఆడ ఒప్పుకున్న పరిస్థితుల్లో లేదు. ఈరోజు తిరిగి నువ్వే దొంగ అంటాడు. నేను ఒక పాపిని నా ఫీలు, ఆ యొక్క మనసుల ఆలోచన ముందు మనకు కలగాలి. అందుకే యేసు యొక్క రాక విలువ మనకి తెలియాలంటే నా కోసం
నా కోసం వచ్చాడు అని యేసు ప్రభు వారి గురించి మనం ఆలోచించాలి పిల్లరా. కేవలం నా కోసమేనా? కేవలం నా కోసమే వచ్చాడా? ఇంకెవరి కోసం రాలేదంటే పిల్లరా, నా అన్నది మొదటి వచ్చిన తర్వాత సెకండ్ ఏంటి అంటే పిల్లరా, వివాహమైన వారైతే మీ భార్యలు మీ భర్తలు అప్పుడు వస్తారు. స్త్రీలు అనుకోవాలి, వివాహమైన వారైతే నా భర్త కోసం యేసుప్రభువారు ఈ లోకంలో వచ్చాడు అనుకోవాలి. లేదంటే నా భర్త అంత మంచోడు అవ్వలేరు అనుకోకండి. బైబిల్ చెప్పండి, నీ భర్త కూడా పాపియే. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి అన్నప్పుడు నా భర్త మంచోడు అంటే దేవుడు ఒప్పుకుంటాడా? ఎలాంటి చెడ్డవాళ్ళకైనా మన సర్టిఫికెట్ ఇచ్చేస్తాం, మంచోడు 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 అని. అదంతా దొంగ సర్టిఫికెట్లు అని, మనుషులు ఇచ్చే సర్టిఫికెట్లు. దేవుడు ఇవ్వాలి. అంటే వివాహమైనటువంటి భార్యలు అనుకోవాలి ఏమని, యేసు వచ్చింది నా భర్త కోసం. మొదట నా కోసం అనుకుంటే, రెండోది స్త్రీలు ఏమనాలి, నా భర్త కోసం యేసుప్రభువు వచ్చారు. ఎందుకు? నా భర్త కూడా ఒక పాపియే కనుక ఆయన కూడా రక్షించాలని వచ్చాడంటే భార్యాభర్తల కోసం వచ్చాడనమాట యేసుప్రభువు. ఎందుకంటే భార్యాభర్తలు కూడా పాపులే, భార్యాభర్తలు కూడా పాపులే కనుక ఈ భార్యాభర్తల్ని రక్షించాలని పరలోకం నుండి యేసుప్రభువు వచ్చారు. ఆలోచించండి, పర్సనల్ గా మీరు తీసుకోవాలి మాటలు. నేను నా భార్య అనేది మీరు మైండ్లో పెట్టుకోండి. అప్పుడు యేసు రాకలో ఉన్న పరమార్థం మనకు అర్థమవుతుంది. యేసు రాకలోని పరమార్థం మనం గ్రహించాలంటే లేఖనాలు చదివేటప్పుడు అండి ఎక్కడో పెట్టి మన మైండ్ చదవకూడదు. ఈ వచనం మన జీవితాన్ని అప్లై చేసుకుంటూ చదవాలి. కనుక మనం ఆలోచన చేయగలిగితే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి అంటే అక్కడ భార్య కోసం లేదంటే భర్త కోసం లేదంటే మొదట నా కోసం అనుకుంటే, రెండోది వివాహమైన స్త్రీలు అయితే నా భర్త కోసం యేసుప్రభువు వచ్చాడు. నా భర్తను పరిశుద్ధుడుగా మలచడానికి, నన్ను పరిశుద్ధుడుగా మలచడానికి. అంటే భార్యాభర్తలు ఇరువురు పరిశుద్ధంగా ఉండాలి అని యేసు రాక జరిగింది. అంటే నన్నెంత ప్రేమించాడు, నా భార్యను ఎంత ప్రేమించాడు, నన్నెంత ప్రేమించాడు, నా భర్తను ఎంత ప్రేమించాడని మీరు అర్థం చేసుకోవాలి. మన కోసం వచ్చాడు పిల్లలు. అదేవిధంగా భర్తలు అనుకోవాలి, నా భార్య కోసం యేసుప్రభువు వచ్చాడని. నా భార్య కోసం యేసుప్రభువు వచ్చి, నా భార్య కూడా ఒక పాపియే, నా భార్య కూడా ఒక పాపియే. ఏ పాపం చేసింది అనేది పక్కన పెడితే చూపుల్లో, మాటల్లో, చేతల క్రియల్లో ఏ పాపమైనా చేసి ఉండొచ్చు. ఆలోచించండి. భర్తలు కనుకోవాలి, నా భార్య కోసం యేసుప్రభువు వచ్చారండి పరలోకం. ఎందుకు? నీ భార్యను పరిశుద్ధులుగా మలచాలని, నీతిమంతురాలుగా ఆమెను తీర్చిదిద్దాలని, యథార్థవంతులుగా ఆమెను మలచాలని వచ్చాడు. ఆలోచించండి. భర్తలు ఆలోచించాలి. యేసుప్రభువు రాక ఎందుకంటే నా కోసం, నా భార్య కోసం అని అలా ఆలోచించాలి. భార్య భర్తలు అంతేకాదు పిల్లరా, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ఆలోచించగలిగితే ఒక 45, 50, 60 సంవత్సరాలు వేసినటువంటి భార్య భర్తలు అనుకోవాలి యేసు రాక ఎందుకంటే మీకు బిడ్డలు ఇచ్చాడు కదా దేవుడు. ఆ బిడ్డలు కనీసం ఒక 15, 20 సంవత్సరాలు పైబడి ఉంటుంది. ఒక 45 అంటే 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు దాటిన తల్లిదండ్రులు అనుకోవాలి మీకు ఇవ్వబడిన బిడ్డలు ఉంటారు. ఆ బిడ్డలు నీతిమంతులు అనుకుంటున్నారా? కాబట్టి బాల్యం నుండి వాళ్ళ హృదయం చెడిపోతుంది. ఎవరు కోడి గుడ్డుగా ఉన్నప్పుడే పాడైపోతున్న పరిస్థితి. ఆలోచించండి. పిల్లలు కూడా చిన్ననాటి పరిస్థితి వేరు పిల్లరా. కాస్త బాల్య దశకు వచ్చారంటే ఆల్రెడీ వారు ఏమైపోతున్నారు, ఆలోచన చెడిపోతుంది. వాళ్ళు కూడా రక్షణ అవసరమా లేదా? వాళ్ళకు అవసరం. అంటే తల్లిదండ్రులు అనుకోవాలి, నా పిల్లల కోసం యేసుప్రభువు వచ్చారనుకోవాలి.
నా పిల్లలు కూడా చెడిపోతున్నారు ఈ లోకంలో, చెడిపోయిన లోకంలో, పాపంతో నిండిన ఈ లోకంలో నా పిల్లలు కూడా పాపంలో పడిపోతున్నారు. నా పిల్లల కోసం యేసు రాక జరిగింది అని అనుకోవాలి మనం. యేసు రాక దేనికి అనుకుంటారు? పాపుల కోసం. ఎవరా పాపులు అన్నప్పుడు ఇప్పుడు ఒక్కొక్క లిస్టు బయటకు వస్తుంది కదా, ఎవరా పాపులు? ఆలోచించండి. నా బిడ్డల కోసం యేసు రాక జరిగింది అని భావించాలమ్మా. ఆలోచించండి. నా బిడ్డల పాపులు, నేను వాళ్ళని పరిశుద్ధంగా మలచలేను, అందుకు యేసు ప్రభువు వచ్చి వాళ్ళని పరిశుద్ధులుగా మలచడానికి వచ్చారంటే నిజంగా పిల్లలు, భార్య భర్తలు ప్రభుని నమ్ముకొని పాపంలో అంటే బాప్తిసం తీసుకున్నారంటే ఆ కుటుంబం పరిశుద్ధమైన కుటుంబంగా మారిపోతుంది. ఆ కుటుంబం పరిశుద్ధమైన కుటుంబంగా మారిపోతే ఎప్పుడు? భార్య భర్తలు పిల్లలు అందరూ నా కోసం యేసు ప్రభువు వచ్చారని ఆ కుటుంబం అంతా కూడా మా కుటుంబం కోసం యేసు ప్రభువు ఈ లోకంలో రావడం జరిగిందని భావించగలిగితే ఆ కుటుంబం అంతా కూడా పరిశుద్ధంగా ఉంటే ఎంత బాగుంటుంది ఆలోచించండి. నా కుటుంబంలో నుండి ఎవరు పాపులు కాదు అనుకుంటున్నారా? నా కుటుంబంలో ఎవరు నేరస్తులు కాదు, ఏ కేసు లేదు, స్టేషన్లో లిస్టు చూడండి అంటారా? ఎస్పీఎస్ గారు చాలా లిస్టులు ఉన్నాయి. నేరాల చిట్టాలు మనకే మొదట ఉంటుంది. వాళ్ళారా, మనం బాగా ఆలోచించగలిగితే మన పిల్లల కోసం యేసు ప్రభువు వచ్చారు, మన భార్య కోసం, భర్త కోసం యేసు ప్రభువు వచ్చారు. ఎందుకంటే వాళ్ళు పాపులే కనుక. వాళ్ళు పాపులు అంటే మన కుటుంబం కోసం యేసు ప్రభువు వచ్చారని మనం ధైర్యంగా చెప్పాలండి. యేసు ప్రభు రాకల పరమార్థం అంటే నీ కుటుంబం కోసం, నా కుటుంబం కోసం వచ్చాడు. ఎందుకంటే ఈ పాప లోకంలో మా కుటుంబం కూడా పాప సంబంధమైన కుటుంబంగా మారిపోయింది. అందుకనే మన కుటుంబాల కోసం యేసు రాక జరిగింది. ఇంకా ముందుకు ఆలోచించగలిగితే మనల్ని జన్మనిచ్చినటువంటి తల్లి ఒకరితో ఉంటుంది. ఆ తల్లి కూడా బైబిల్లో ఆ ప్రకారం చూస్తే ఆవిడ కూడా పాపియే. జన్మనిచ్చిన తల్లి కోసం యేసు ప్రభువు రాక జరిగింది. అంటే కన్న తల్లి కాబట్టి అమ్మ ఎలాంటిదైనా కావచ్చు, దేవుడి దృష్టిలో ఆమె ఒక నేరస్తురాలే. మనకి జన్మనిచ్చింది అమ్మ, కానీ ఆమె ఒక పాపి అని మన ఆహ్వానంలో చూడం. కానీ దేవుడి దృష్టిలో ఈ లేఖనాన్ని బట్టి అమ్మ కూడా ఒక పాపి, అమ్మ కూడా రక్షణ అవసరం. ఆలోచించినట్లుగా అంటే మన అమ్మ కోసం దేవుడు లేదంటే యేసు ప్రభువు ఈ లోకంలో రావడం జరిగింది. ఆలోచించండి. మన అమ్మ కోసం యేసు ప్రభువు వచ్చారు. ఆ తర్వాత మన నాన్న జన్మనిచ్చిన కన్న తండ్రి అంటే చూసారా, తండ్రి కోసం కూడా యేసు ప్రభువు ఈ లోకంలో రావడం జరిగింది. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకో. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో చూడండి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేయచ్చు వచ్చున్నాను. చూడండి, ఇక్కడ ప్రజలందరికీ అనే మాట ఇక్కడ కనబడుతుంది. ప్రజలందరికీ అంటే ఇక్కడ మన అమ్మ ఉందా లేదా, ఇక్కడ మన నాన్నగారు ఉన్నారా లేదా, అందులో మనం ఉన్నామా లేదా, కట్టుకున్న భార్య కట్టుకున్న భర్త ఉన్నారా లేదా, అందులో కడుపున పుట్టిన పిల్లలు ఉన్నారా లేదా, ఉన్నారు పిల్లలు. కనుక మన అమ్మ కోసం యేసు ప్రభువు వచ్చారు, మన నాన్న కోసం యేసు ప్రభువు వచ్చారు. ఇప్పుడు అమ్మ నాన్న భార్య భర్తలు మీ పిల్లలు మీ కోసం యేసు ప్రభువు వచ్చారంటే ఎందుకు వచ్చారంటే ఇదిగో మీ కుటుంబాన్ని యేసు ప్రభువు ప్రేమించారు. మీ కుటుంబాన్ని ప్రేమించి సెలవులో మరణించడానికి వచ్చాడు, చేతుల్లో మేకులు ఇచ్చుకోవడానికి వచ్చాడు, కొరడా దెబ్బలు తినడానికి, మన కుటుంబం కోసం కొరడా దెబ్బలు తినడానికి వచ్చాడు, మన కుటుంబాన్ని కాపాడడానికి బల్లెపోటు పొడిపించుకోవడానికి వచ్చాడు, మన కుటుంబాన్ని కాపాడడానికి శిలువలో రక్తాన్ని కార్చడానికి వచ్చాడు. ఆలోచించండి పిల్లల, యేసు రాకలో పరమార్థం ఏంటి?
అందులో మన అమ్మ నాన్న ఉన్నారు, మనం ఉన్నాం, మన పిల్లలు ఉన్నారు అని మన కుటుంబాన్ని యేసు ప్రభువారు ఎంత ప్రేమించారో ఆలోచించండి. లోక రక్షకుని రాక పరమార్థం ఏంటంటే ఆ లోక రక్షణలో మన కుటుంబం ఉంది, నేనున్నాను, నా కుటుంబం ఉంది అని ఇలా ఆలోచించాలి పిల్లలు. ఆ తర్వాత ఏమంటే పిల్లనిచ్చిన అత్త మామలో కూడా ఉంటుంది కదండి. ఏమండి అత్త మామ అంటాం, కానీ దేవుని దృష్టిలో వాళ్ళు కూడా పాపులే, అంతేనా? అంటే మన అత్త మామలు అంటాం చూసారా, వాళ్ళ కోసం కూడా యేసు ప్రభువారు రావడం జరిగింది. అత్త నీ కోసం యేసు ప్రభువారు వచ్చారంటమ్మా, ఏమండి? మావయ్య మీకోసం యేసు ప్రభువారు వచ్చారంటమ్మా అనం. అంటే మన అత్త మామలు ఎవరిని అనుకుంటాము, పిల్లనిచ్చారని, వాళ్ళ కోసం కూడా యేసు ప్రభువారు వచ్చారు. ఆలోచించండి. అన్నదమ్ములు ఉంటారా, అన్నదమ్ముల కోసం యేసు ప్రభువారు వచ్చారు. అక్కా చెల్లెలు ఉన్నారా, అక్కా చెల్లెల కోసం యేసు ప్రభువారు వచ్చారు. ఆలోచించండి పిల్లరా. ఇలా మనం చెప్పుకోకపోతే మీ పక్కింటి వాళ్ళ కోసం కూడా యేసు ప్రభువారు వచ్చారు. నీ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం యేసు ప్రభువారు వచ్చారు. నీ స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం యేసు ప్రభువారు వచ్చారు. మీ గ్రామస్తులు ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి కుటుంబం కోసం యేసు ప్రభువు రాక జరిగింది. ఎలాగా, ఎందుకు, వాళ్ళ కోసం ఎలా వచ్చారంటే వాళ్ళు కూడా పాపులే కనుక. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడిని గ్రహించే మహిమ పొందలేకపోతున్నారు. అంటే ఇక్కడ గమనించగలిగితే ప్రభుత్వం వల్ల ఎందుకు వచ్చాడు అన్నప్పుడు మనలో ఉన్న పాపాన్ని తీసివేయడానికి. పాపాన్ని తీసివేసి ఏం చేస్తారు? కానీ పాపాన్ని తీసివేసి కానీ ప్రతి ఒక్కరిని పరిశుద్ధులుగా మలచటానికి వచ్చాడు. ప్రతి ఒక్కరినంటే నువ్వు పరిశుద్ధుడుగా ఉండాలి, నువ్వు కట్టుకున్న భార్య పరిశుద్ధుడుగా ఉండాలి, నువ్వు కట్టుకున్న భర్త పరిశుద్ధుడుగా ఉండాలి, నువ్వు కన్న పిల్లలు పరిశుద్ధులుగా ఉండాలి, నీ కన్న తల్లిదండ్రులు పరిశుద్ధులుగా ఉండాలి, నీ బంధువులు పరిశుద్ధులుగా ఉండాలి, నీ గ్రామస్తులందరూ కూడా పరిశుద్ధులుగా ఉండాలంటే నీ గ్రామం కోసం యేసు ప్రభువారు వచ్చారు. నీ గ్రామాన్ని మలచడానికి, పరిశుద్ధులుగా చేయడానికి యేసు ప్రభువారు రావడం జరిగింది. ఆలోచించండి పిల్లరా. మన గ్రామాన్ని ప్రేమించాడు యేసు ప్రభువారు. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రేమించాడు. మన గ్రామం కోసం సిలువను ఎక్కాడు యేసు ప్రభువారు. మన గ్రామం కోసం కొరడా దెబ్బలు తిన్నారు యేసు ప్రభువారు. ఏ గ్రామంలో నివసిస్తున్నామో ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరి కోసం ఆలోచించండి. ముందుగా ఆలోచించగలిగి మీ తాత, మీ ముత్తాత, మీ అమ్మమ్మ, వాళ్ళ అమ్మమ్మ అందరి కోసం యేసు ప్రభువారు రావడం జరిగింది. ఎందుకు అంటే అందరూ పాపులే, అందరూ పాపులే. ఆలోచించండి. కనుక ప్రతి ఒక్కరూ పాపులు అనే విషయాన్ని ఇక్కడ ట్యాగ్ తగిలించేశారు యేసు ప్రభువారు. కనుక మనం చదివినటువంటి మాటలు లోకాన్ని రక్షించటానికి, అంటే లోకం అంటే ఏమనుకున్నాం? లోకం అంటే దేశం కాదు, లేదంటే కొండలు, సముద్రాలు, పంచభూతాలు కాదు, మనుషులు అనే ఆలోచనలో చెప్తున్నారు. లోకం అంటే మనుషులు. ఇప్పుడు గ్రామం అనేది గ్రామం కోసం వచ్చాడు, అలాగే మన పంచాయతీ కోసం వచ్చాడు, మన మండలం కోసం వచ్చాడు, మన జిల్లా కోసం, మన రాష్ట్రం కోసం, మన దేశం కోసమే యేసు ప్రభువు రావడం జరిగింది. మన దేశం కోసం వచ్చారు. దేశంలో ఉండేటటువంటి ప్రతి విధమైనటువంటి నేరాన్ని, పాపాన్ని తొలగించి దేశమే పరిశుద్ధమైన దేశంగా మలచడానికి, దేశంలో ప్రతి పాపిని పరిశుద్ధుడుగా తీర్చిదిద్దడానికి యేసు ప్రభువు వచ్చారు. అదే లోక రక్షణ. యేసు ప్రభువు రాక సామాన్యమైనది కాదు, చిన్నది కాదు, అందరినీ కాపాడడానికి వచ్చారు. సమాజం పాడైపోతుందని తెలిసి వాళ్ళందరినీ సత్యంలో నడిపించాలి, రాజ్యాన్ని స్థాపించాలి. ఈ యొక్క లేఖనాలు వాళ్ళకి అర్థం కావాలని, ప్రతి ఒక్క కుటుంబాన్ని పరిశుద్ధంగా తీర్చిదిద్దాలని, ప్రతి కుటుంబంలో ప్రేమతో నింపాలని వచ్చాడు.
ప్రతి కుటుంబంలో సమాధానంతో నింపాలని వచ్చాడు. ప్రతి కుటుంబంలో దైవత్వంతో నింపాలని వచ్చాడు. ఆలోచించండి పిల్లలారా, మరి ప్రభువుని అంగీకరించిన మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? ప్రభువుని అంగీకరించిన కుటుంబాలు ఎలా ఉన్నాయి? సమాధానంగా ఉంటున్నాయా? ప్రేమగా ఉంటున్నాయా? ఆప్యాయత, అనురాగాలు అనేది కుటుంబంలో ఉంటున్నాయా? లేవు పిల్లలారా. ప్రభు ఎందుకు వచ్చాడో అర్థం కాలేదు కనుకనే ప్రభుని నమ్ముకొని రక్షకుడుగా అంగీకరించి మందిరాలకు వెళ్ళి వాక్యాన్ని వింటున్న అసూయ, ద్వేషం, కలహాలు అసలు పోవడం లేదు. ఆలోచించండి. ఎందుకో తెలుసా? ఆ యేసు రాక పరమార్థం తెలిసిన ఆ రాక లోకంలోనే యేసుప్రభువుని పెట్టేశాం, తలుపులు మూసాం, హృదయంలో ఆయన్ని రానివ్వడం లేదు. యేసుప్రభువు లోకంలో రావడం అయితే జరిగింది, అక్కడ నుండి మన హృదయానికి ఆహ్వానించాల్సింది మనమే. మన హృదయానికి ఆహ్వానించాము అనుకోండి పిల్లరా, మన జీవితాలు చీకటిలో నుండి వెలుగుమయంగా మారుతుంది. మనం వెలగామంటే వెంటనే అనుకోవాలి, నా భర్త వెలగాలి, నా భార్య కూడా వెలగాలి, ఈ వాక్యం చేత వెలగాలి, నా తల్లిదండ్రులు వెలగాలి, నా పిల్లలు కూడా వెలగాలి. అంటే వాక్యంలో ఉండాలి, హృదయంలో యేసుప్రభువుని ఆహ్వానించాలి. అలా ఆహ్వానించగలిగితే పిల్లరా, ఆ కుటుంబం అంతా కూడా వెలుగుమయంగా ఉంటుంది, సమాధానంతో ఉంటుంది, ప్రేమతో ఉంటుంది. ఒక తగ్గింపు జీవితం కలిగిన కుటుంబం అని మంచి పేరు వస్తుంది, నెమ్మది కలిగిన కుటుంబం అని మంచి పేరు వస్తుంది. ఆప్యాయత, అనురాగాలు కలిగిన మంచి ఫ్యామిలీ అండి అని మంచి పేరు వస్తుంది. అలాంటి సాక్ష్యం ఉందా మన ఫ్యామిలీకి? మన కుటుంబాలు అలాంటి మంచి పేరు వస్తుందా? లేదంటే ఆ కుటుంబంలో ఎప్పుడు చూసినా గొడవలే, ఆ కుటుంబంలో ఎప్పుడు చూసినా కలహాలే. ఆలోచించండి, జగడలు కలిగిన కుటుంబాలు ఆలోచించండి. కనుక ఇక్కడ మనం బాగా ఆలోచించగలిగితే మన కుటుంబాన్ని వాక్యం ద్వారా పరిశుద్ధులుగా మలిచి తన రక్తంతో కడిగి మన కుటుంబాలని సంతోషంతో నింపడానికి ప్రభువు రావడం జరిగింది. సంతోషంతో నింపాలి. ఎప్పుడైతే ప్రభు రక్తంలో కడగబడ్డామో, పరిశుద్ధులుగా మారామో, వాక్యాన్ని అంగీకరించామో, మనలో ఒక తగ్గింపు జీవితం కనబడుతుంది. మనలో ఉన్న గర్వం, అసూయ, ద్వేషం, కలహాలు, పగలు, పంటలు అన్ని కూడా తుడిచిపెట్టి నిన్ను ఒక యథార్థవంతులుగా మలచడానికి వచ్చాడు. ఆలోచించండి పిల్లలారా, ఈ వాక్యాన్ని అంగీకరించిన ఒక ఫ్యామిలీ ఏదైనా ఉందంటే మా అమ్మ యథార్థంగా ఉంటుంది, మా నాన్న యథార్థవంతుడు, నేను యథార్థవంతురాలు, మా ఆయన యథార్థవంతుడు, మా భార్య యథార్థవంతుడు, నా పిల్లలు యథార్థవంతుడు అన్న మాట ఎలా ఉంటుంది చెప్పండి? మా అమ్మలో తగ్గింపు ఉంది, మా నాన్నలో తగ్గింపు ఉంది, నాలో తగ్గింపు ఉంది, నా భర్తలో తగ్గింపు ఉంది, నా పిల్లల్లో తగ్గింపు ఉంది. క్రీస్తుని అంగీకరించినందుకు అని అలాంటి సాక్ష్యం ఏమని చెప్పగలం? లేదండి. మా అమ్మ భక్తి పర్రాలు, మా నాన్న భక్తి పర్రాలు, నేను భక్తులు, నా భార్య భక్తి పర్రాలు, పిల్లలు భక్తులు అనే మాట అనగలము? లేదండి. ఆయన రాక పరమార్థం తెలియట్లేదు. ఆయన రాక పరమార్థం తెలిస్తే ఆయన హత్తుకుంటాం. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చాలా సందర్భాలు ఉన్నాయి. ఈ లోకంలో యేసుప్రభువు సమాజాన్ని స్థాపించడానికి వచ్చాడు. ఈ లోకంలో ఉన్నటువంటి అంటరాని తనాన్ని, వివక్షను తొలగించడానికి వచ్చాడు. కాబట్టి నరహంతకుల్ని, దొంగల్ని, మూర్ఖుల్ని, గర్భవంతుల్ని, అసూయపరుల్ని అందరినీ మార్చడానికి యేసుప్రభువు వచ్చారు. అందరికి కావాల్సింది ఒకటే, మారు మనసు. మారు మనసు అవసరం. ఆలోచించండి. చివరికి ఒక మాట చెప్పాలంటే, కాబట్టి పాతాళంలో జారిపోతున్న మన కుటుంబాలను, పాతాళంలో పడిపోతున్న మన కుటుంబాలను తన శిలువ మరణం ద్వారా రక్షించి మన కుటుంబాన్ని తనతో ఉండాలి. అక్కడ పరలోకంలో తీసుకెళ్ళాలి అని చెప్పి వచ్చాడు పిల్లలు. ఎవరిని? మన కుటుంబాలను. అంటే మన పిల్లలు పరలోకంలో ఉండాలని మనమైన అనుకోం, కానీ యేసుప్రభువు మన పిల్లల కోసం ప్రాణం పెట్టాలి. నా భర్త పరలోకం వెళ్ళాలి, నా దానికోసం నేను చావనైనా చేస్తానంటారా భార్య? నా భార్య పరలోకం వెళ్ళాలంటే నేను చావైనా చేస్తాను నా భార్య కోసం
అని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీ భార్య కోసం యేసు ప్రభువు చనిపోయాడు, నీ భర్త కోసం యేసు ప్రభువు చనిపోయాడు, పిల్లల కోసం యేసు ప్రభువు చనిపోయాడు. ఎందుకో తెలుసా? మనం పక్షపాతులం, కానీ యేసు ప్రభువు పక్షపాతి కాదు. మనం పరలోకంలో వెళ్ళాలంటే ఇదిగో మా కుటుంబాన్ని ప్రేమించి ఇదిగో పరలోకంలో నడిపించడానికి యేసు ప్రభువు వచ్చాడంటే ఆ మాట ఎంత నన్ను వినడానికి ఎంత సంతోషంగా ఉంది. పరలోకంలో అంటే యేసు ప్రభువు దేవుడితో మన కుటుంబం ఉండాలి. ఆలోచించండి, దేవునితో మన కుటుంబం ఉండాలి. ఉండాలంటే ఏం చేయాలి? ఆయన్ని మన ఇంట్లో ఆహ్వానించాలి. ఆయన మన ఇంట్లో ఆహ్వానించాలి, మన హృదయంలో ఆహ్వానించాలి. మన కుటుంబం అంతా యేసు ప్రభువుని నమ్మితే, నీతిగా బ్రతికితే, పరిశుద్ధంగా బ్రతికితే ఒకరోజు యేసు ప్రభువు రెండో రాకడ ఒకటి ఉంది. ఇది మొదటి రాకడ. రెండో రాకడలో మన కుటుంబం ఎంతబడుతుంది. ఆ కుటుంబం ప్రభుతో కూడా పరలోకానికి వెళుతుంది. ఆ కుటుంబం పైన దేవునితో కూడా ఉంటుంది. ఏ కుటుంబం? తలుచుకుంటే నా కుటుంబాలు. మన అమ్మ పరలోకం వెళ్తుంది, మన నాన్న పరలోకం వెళ్తాడు, మనము వెళ్తాం, మన పిల్లలు వెళ్తారు, మన బంధువులు వెళ్తారు, మన గ్రామం వెళ్తుంది. మనం తలుచుకొని యేసు ప్రభు వారి యొక్క రాక గురించిన వార్త మనం అందించగలిగితే మన గ్రామమే ఎక్కబడుతుంది. ఆలోచించండి. కనుక లోక రక్షకుని యొక్క రాక పరమార్థం ఏంటంటే మన కుటుంబాల కోసం, మన కోసం, ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి కోసం, పాపులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరిని వాటిని మలచడానికి శ్రమ అనుభవించాడు. కొరడా దెబ్బలు తిన్నాడు, మేకులు వేసుకున్న కాళ్ళ దగ్గర మేకులు, చేతుల దగ్గర మేకులు, కళ్ళు ముళ్ళ తిరగటం, కొరడా దెబ్బలు ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాడు, చెంప దెబ్బలు తిన్నాడు. దేనికో తెలుసా? కోసం. కనుక మనం రక్షింపబడితే ఒక పాపి మారు మనసు విషయమై పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగునుక మన ప్రభువు మన కోసం వచ్చి భూమి మీద శ్రమ పడింది చాలు, ఇంకా బాధ పెట్టేవారుగా ఉండక మన మారు మనసు పొంది మన హృదయాన్ని తెరిచి ప్రభువుని ఆహ్వానించేవారుగా ఉండాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.